ఏదో మండపాలు మనమే కొట్టుకుంటాం కానీ సమాజం పట్ల అసలు బాధ్యతే లేదు. ఏదో వెళ్తున్నామా, విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. వెళ్తున్నామా, మార్పు లేని జీవితం. వెళ్తున్నామా, చిల్లర మార్చామా, కానుకలు వేసామా, పాస్టర్ గారితో బాగా నెత్తిన చేపెట్టుకుని రుద్దించుకున్నామా, వచ్చామా, ఇంతే. మళ్ళీ ఆదివారం దాకా ఆ బైబుల్ తీరు, అసలు దాంట్లో చదవరు, దాంట్లో ఉండేది పాటించరు. అంటే నేను గొప్ప అని కాదు, ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిని నన్ను కూడా ఆయన పరిపూర్ణంగా మార్చాడు. సో తెలుసుకోవాలి మనం కూడా. ఏం ఉపయోగం? ఏ రోజు మందు చివరి ప్రయాణమో తెలియదు. దేవుడు నిలువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు. మనం చేసేది అదే పని. ఈ లోకంలో ఏం కూర్చుకోవట్లేదు నేనైతే ధనాన్ని. మీరు కూడా దయచేసి ప్రార్థించండి. నాకు కూడా ఏం చేయాలో ప్రస్తుతానికైతే నేను న్యూట్రల్లో ఉన్నాను. దేవుడు ఏదో ఒకటి ప్రణాళిక పెట్టే ఉంటాడు. నాకు దేవుడు ఏది మాట్లాడితే నేను దాని ప్రకారం ఫాలో అవుతాను. ఈ 4 రోజులు కూడా ఖాళీ లేకుండా. నేను యాక్చువల్గా ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రము, ప్రతి కేంద్ర పాలితం వెళ్ళాలని డిసైడ్ అయ్యా.